రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు నాగారం కొమరవ్వ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, మహిళా అధ్యక్షురాలు ఎర్రంలత ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సుమారు 30 మంది మహిళా సంఘాల నాయకులతో కలిసి ఆమె పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగారావు, కొమరవ్వతో పాటు సుమా, అఖిల, పద్మ, విజయ, రమ్మ, మంజుల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు మహిళలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు చక్కటి సంకేతం అని అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇంద్రమ రాజ్యం అని, ఇంకా యువకులు, మహిళలు కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి మేయర్ దాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసి గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడమని చేయాలన్నారు. అనంతరం నాగారం కొమరవ్వ మాట్లాడుతూ మహిళా రుణాలు, బీసీలకు 42% రిజర్వేషన్లు లాంటి కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. అర్బన్ మండల టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి నాగారం కొమరవ్వ గారు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకురాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి వీరి బాగోగులు, మంచి చెడులు పార్టీ చూసుకునేటువంటి సందర్భాన్ని చెప్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మహిళా తల్లులకు, ప్రజలకు అందజేయడంలో కృషి చేయవలసింది ఈ సందర్భంగా వారిని కోరుతూ వారు చేరే క్రమంలో ఒక మాట అంటున్నారు. మా మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన ఈ అనతి కాలంలోనే 18 మాసాల్లోనే సుమారు 20,000 పైచిలుకు కోట్లతోని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి, మహిళలు పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి, మహిళలు ఉపాధి పరంగా ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులమై ఈరోజు లోన్ బీమాను ప్రవేశపెట్టిండ్రు, ప్రమాద బీమాను ప్రవేశపెట్టిండ్రు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మహిళలను గతంలో రాజశేఖర్ గారు లక్షాధికారులుగా మారుస్తామన్న మాటతోటి ఈరోజు వీరు కోటీశ్వరులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ముందుకు తీసుకుని పోయేటువంటి సందర్భం కాబట్టి ఆకర్షితులమైన మాట చెప్తూ మరో మాట కొమరవ్వ నోట బీసీలకు సంబంధించి ఈరోజు కులగణన జరిపినరు. 42% రాజకీయ రిజర్వేషన్తో విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించే సందర్భం మా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి కాంగ్రెస్ లోకి రావడానికి ఈరోజు ఆకర్షితులమైన మాట చెప్తా ఉన్నాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు సర్కార్ సాహసోపేతమైన నిర్ణయాలు సువర్ణ అక్షరాలతో తీసుకున్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగనే మన వేములవాడ శాసనసభ్యులు విప్పు ఆది సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే మన వేములవాడ అర్బన్ మండల్ అధ్యక్షుడు పిల్లి కనకన్న గారికి, అలాగనే అన్ని ఊర్ల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, మళ్ళా అందులో మా గుర్రవానిపల్లె అధ్యక్షుడు రాజిరెడ్డి గారికి, అర్రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, నరేంద్రన్న మామకు, అలాగనే మా ఎప్పటి సందో నన్ను మాట్లాడుతున్న రామరెడ్డి అన్న గారికి, అట్లానే మా తమ్ముడు సభాష్పెల్లె దిలీప్ అన్న గారికి, ఆరపెల్లె మల్లేష్ అన్న గారికి, రుద్రవరం సామన్న గారికి, ఇంకా కొందరి పేర్లు చీలవంచ ఎంపీటీసీ మాజీ దేవరాజన్న గారికి, అలాగనే మన అనుపురం ఎర్రం రాజన్న గారికి, అలానే కొందరి మర్చిపోతే మన కాంగ్రెస్ కుటుంబ నాయకులు అందరికీ, ప్రతి ఒక్కరికి నా శిరసు వంచి ధన్యవాదాలు చెప్తున్నా. అట్లానే ఈ రోజు నాకు ప్రపోజల్ చేసిన మా మహిళా అధ్యక్షులు ప్రతి ఒక్క ఊరు నుంచి వెళ్ళి నా కోసం వచ్చినందుకు వీళ్ళందరికీ నమస్సుమాంజలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా. నేను వచ్చింది ఎందుకు అనంటే ఈ 10 సంవత్సరాలల్లా మా టీఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులు అంటే ఈ 18 నెలలనే మా ఊరికి 5 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి.
20 రేషన్ కార్డులు వచ్చినాయి. అట్లానే మహిళా సంఘం 20 లక్షల లోన్లు ఇచ్చిన వాళ్ళకు వడ్డీ తిరిగి వచ్చింది. అలాగనే మహిళా తల్లులందరినీ కోటీశ్వరాలు చేయాలని రేవంత్ రెడ్డి ఎట్లా కంకణం కట్టుకున్నాడో నేను సుతం ఈ పార్టీలకు రావాలి, నేను సుతం ఎందుకు చేయొద్దు మా అర్బన్ మండల సభ్యులకు అందరికీ అని నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నా. అంటే నాకు జరిగిన అది ఆశామాష కాదు. ఒకటి మా ఊరు బిడ్డ ఆమె కానీ వేరే ఊరికి ఇచ్చారు, ఆమెకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు. 3 గుంటల భూమి కేటీఆర్ పిఏలు కలిసి ఎంత లంచం తీసుకున్నారో కానీ ఇచ్చినందుకు నేను దానివల్ల మస్తు కష్టమైంది. నాకు అంటే ఎంత ఇబ్బంది అయిందంటే వీళ్ళందరూ అన్నం చేయబట్టి నేను ఇటు బయటకు వచ్చినా కానీ లేకపోతే ఇంకో ఆడామె అయితే బయటకు రాదు. అందుకు నేను నాకు ఇష్టమై ఈ కాంగ్రెస్లో నేను ఖచ్చితంగా పని చేయాలి, ఆదిశీనన్న నాయకత్వం మంచిగా ఉంది అని ఈ ప్రభుత్వాన్ని మంచిగా జరుగుతుంది కాబట్టి నేను రావాలని వచ్చిన. ధన్యవాదాలు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి. నాకు సపోర్ట్ చేసిన ఇలా మహిళా సంఘం తల్లకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి.